సువర్ణాధ్యాయం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించేందుకు దౌత్య పర్యటనలు చేపట్టారు. అమెరికా, యూరప్లలో పర్యటించి అప్పటి బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చేస్తున్న దారుణాలను వివరించారు. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కు మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్తో చైనా సఖ్యతగా ఉండడమే ఇందుకు కారణం. 1971 నవంబర్లో వాషింగ్టన్లో నిక్సన్తో ఇందిరాగాంధీ సమావేశమయ్యారు. అమెరికా ఒత్తిడిని ధిక్కరించారు. అమెరికా భారత్కు మిత్రదేశం మాత్రమే, యజమాని కాదు. ఎప్పుడు ఎవరితో ఎలా మసులుకోవాలో భారత్కు తెలుసు అని ఇందిరాగాంధీ నర్మగర్భంగా చెప్పేశారు. ఇది మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా అందరూ భావించారు. అందుకే ఆమెను ఉక్కు మహిళగా పిలుస్తున్నారు. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ పేరిట భారత్పై పశ్చిమ సరిహద్దుల్లో దాడులు చేసింది. దీంతో యుద్ధం మొదలైంది. అమెరికా తన 7వ నౌకాదళాన్ని పాకిస్తాన్కు మద్దతుగా బంగాళాఖాతంలోకి పంపించింది. అప్పుడు సోవియట్ యూనియన్ నౌకాదళ సహాయంతో ఇందిరాగాంధీ దాన్ని నిరోధించారు. ఈ యుద్ధంలో ఇందిరాగాంధీ అమెరికాను అడుగడుగునా ధిక్కరించి భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించారు. తూర్పు పాకిస్తాన్లో కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించింది. 1971 డిసెంబర్ 16న ఢాకాలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇది ఆధునిక చరిత్రలో అతిపెద్ద సైనిక లొంగుబాటు. ఇప్పుడు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది మోడీ ప్రభుత్వం. మే 7 నుంచి 3 రోజుల పాటు రెండు దేశాల మధ్య దాడులు కొనసాగాయి.